ఓం నమ శివాయ, ఓం శక్తి సదాశివ. బొడ్మాన్ కూడా ఈ అడవి ప్రాంతానికి వచ్చున్నాము, గిరిజన ప్రాంతము. ఈ ప్రాంతానికి కనీసం నడవడానికి రోడ్డు కూడా లేదు. ఈ ప్రాంతానికి వచ్చి ఈ గిరిజనులు ఈ మట్టిళ్ళల్లో ఈ అడవిలో ఆ కొండ దేవతల్ని ఆ ప్రకృతిని అనుసరించి వాళ్ళు ఒక విశ్వాసంతో ఈ కొండలో వాళ్ళు చేసే ఒక పసుపు పంటలు, పనసపళ్ళు, పైనాపిల్లు పండించుకుంటూ, అరటిగెలలు కొన్ని పండించుకుంటూ గిరిజనులు ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళకి ప్రభుత్వం కొంచెం సహకారంతో రోడ్డు వసతి కలగాలని, ఆ గిరిజనులు ఏదైనా ఎమర్జెన్సీగా ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలని కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది. దీనికి ఎమర్జెన్సీగా ఈ ఏరియాలో ఉండే పెద్దలకి నా విన్నపం, ఒక్క రోడ్డు వసతి ఈ గ్రామానికి కావాలని నా హృదయసాక్షిగా వేడుకుంటున్నాను. ఈ గిరిజనులు మేము వచ్చేటప్పుడు వనమూలికలు, పాము కుట్టిన, తేలు కుట్టిన అలాంటి వనమూలికలు కొన్ని మనకి జ్వరాలకి ఎన్నో వనమూలికలు చూపిస్తున్న జరుగుతున్నది. అలాగే ప్రతి కుటుంబం కూడా బాగుండాలని, ఈ గిరిజనునికి వసతి లేదు కాబట్టి వాళ్ళకు కూడా కాస్త వసతి కలగాలని నా హృదయసాక్షిగా వేడుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం శక్తి సదాశివం.